ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ రోజు టాపిక్ షాన్ ఇండియాలో ఉంది. సో చూద్దాము ఏం టాపిక్ అన్నది. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వార్తల్లో ప్రదేశాలు గురించి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో వార్తల్లో ప్రదేశాలు టాపిక్లో యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్ అండ్ కోజికోడ్. ఓకే. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ యుసిసిఎన్ జాబితాలో భారతదేశంలోని గ్వాలియర్ ఎక్కడుంది మధ్యప్రదేశ్, అలాగే కోజికోడ్ కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కిందంట. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి సృజనాత్మకతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రజల కేంద్రంగా నగరాభివృద్ధిని ప్రణాళికని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందున వీటిని గుర్తిస్తున్నట్లుగా ఐక్యరాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో తెలిపింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్ను, సాహిత్యంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారనమాట. ఇందులోని సంగీతంలోని గ్వాలియర్, అలాగే సాహిత్యంలోని కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చారు. తాజా జాబితాలో కాఠ్మండు, రియో డి జనీరో వంటి నగరాలు కూడా ఉన్నాయి. కొత్త వాటితో కలిపి యుసిసిఎన్ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లు అయింది. ఓకే. ఉత్తమ పర్యాటక గ్రామంగా తోర్డో. ఓకే. ఉత్తమ పర్యాటక గ్రామంగా తోర్డో అంట. గుజరాత్లోని కచ్ జిల్లా తోర్డో గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ లేప్చాలో భారత సైన్యంతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలు. ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్లోని లేప్చా సైనిక శిబిరాన్ని సందర్శించారు. సో ఆ సందర్భంగా భారత సైన్యంతో దీపావళి పండుగ వేడుకలు కలిసి చేసుకున్నారంట. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. 2014లో నరేంద్ర మోడీ తొలిసారి సియాచిన్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. అయితే గత ఏడాది 2022లో కార్గిల్లో వేడుకలు జరిగాయన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో 3 భారతీయ నగరాలు. ఓకే. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్కి చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. సో ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచి 420 ఉండడంతో దీన్ని ప్రమాదకర కేటగిరీలో చేర్చిందంట. అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలో భారత్కు చెందిన మరో 2 నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్కతా 4వ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే బొంబాయి 163 ఏక్యూఐతో 8వ స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400 నుంచి 500 ఆరోగ్యవంతమైన వ్యక్తుల మీద ప్రభావం చూపుతుంది. ఇప్పటికే వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరము. ఇది 150 నుంచి 200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మరింత ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0 to 50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తాము. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం రాయరంగపూర్కు తొలి ప్యాసింజర్ రైలు. ఓకే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలమైన మయూర్భంజ్ జిల్లాలోని రాయరంగపూర్ ప్రాంతానికి తొలి ప్యాసింజర్ రైలును మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. సో మయూర్భంజ్ జిల్లాకు నూతనంగా 3 రైళ్లను కేటాయిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ చూడండి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కోల్కతా అంటే షాల్మర్ టు బాదంపహర్ వీక్లీ ఎక్స్ప్రెస్, బాదంపహర్ టు రూర్కెలా, బాదంపహర్ టు టాటానగర్ ఎక్స్ప్రెస్ వయా రూర్కెలా టు టాటానగర్ ఎక్స్ప్రెస్లు రైలు తిరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మస్థలం ఒడిస్సాలోని మయూర్భంజ్ జిల్లా రాయరంగపూర్ ప్రాంతము. ఈ ప్రాంతము దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనికి వస్తుంది. ఓకేనా. పాకిస్తాన్ వైమానిక కేంద్రంపై ఉగ్రదాడి. సో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్వలి వైమానిక శిక్షణా కేంద్రంపై నవంబర్ 3న జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఓకే. దాడిలో పాల్గొన్న మొత్తం 9 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనకు తామే కారణమంటూ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి అనుబంధంగా కొత్తగా ఏర్పాటైన ఉగ్ర సంస్థ తెహ్రీక్ ఈ జిహాద్ పాకిస్తాన్ మీడియా ప్రతినిధులకు పంపిన లేఖలో ప్రకటించుకుంది. ఓకేనా. సో కర్ణాటకలోని జికా వైరస్ గుర్తింపు. సో కర్ణాటకలోని జికా వైరస్ గుర్తింపు అని ఇచ్చి కర్ణాటకలో జికా వైరస్ కేసు నమోదైంది. చిక్కబల్లాపూర్ జిల్లాలో కొత్త కేసు నమోదైంది. ఇక్కడి సిడ్లఘట్ట తాలూకా తలకాయల బెట్టలో
నీటి కుంటల నుంచి సేకరించిన దోమల రక్తాన్ని పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు NIVకి పంపించగా వీటిల్లోని కొన్ని దోమల్లో జికా వైరస్ పాజిటివ్గా తేలినట్లుగా ఆరోగ్య శాఖ ప్రకటించిందంట. ఈ జికా వైరస్కు ఎడెస్ దోమ వాహకంగా పనిచేస్తుంది. తొలిసారి ఈ వైరస్ను 1947లో ఆఫ్రికా ఖండంలో గుర్తించారు. జ్వరము, దద్దుర్లు, తలనొప్పి జికా వైరస్ తాలూకు లక్షణాలు: కీళ్ళ నొప్పులు, కళ్ళు ఎర్రగా మారడము, కండరాల నొప్పి. దీని లక్షణాలు మొత్తం ఎన్ని లక్షణాలు చెప్పాలో అన్ని లక్షణాలు కూడా ఇక్కడ చెప్పేశారు. మహిళలు గర్భధారణ సమయంలో ఈ వైరస్ బారిన పడితే శిశువులు కొన్ని అవలక్షణాలతో పుట్టే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ వైరస్ ద్వారా మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తేలిందనమాట. నెక్స్ట్, అమెరికాలోని లెవిస్టన్లో 18 మందిని కాల్చి చంపిన ఉన్మాది. అమెరికాలోని మెయిన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో మానసిక స్థితి సరిగ్గా లేదని భావిస్తున్న ఒక సైనికుడు అక్టోబర్ 25న విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది దుర్మరణం చెందారు, 13 మంది గాయపడ్డారు. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్గా గుర్తించారు. అమెరికాలో ఇది ఈ ఏడాది ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన. కాల్పులు జరిగిన లెవిస్టన్ కేవలం 38,000 జనాభాతో కూడిన చిన్న పట్టణము. ఇక్కడ ప్రధానంగా ఆఫ్రికన్లు నివసిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, ఫ్రాన్స్లో CCHF పురుగుల ద్వారా వ్యాపిస్తున్న ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్. కళ్ళల్లో తీవ్ర రక్తస్రావం కలిగించే ఒక ప్రమాదకర వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్లో వెలుగు చూసింది. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే ఒక వ్యాధి ఒక రకం పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఇది ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో వెలుగు చూసింది. CCHF ఎబోలా వైరస్కు సంబంధించిందే. ఆఫ్రికా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పెయిన్ సహా పశ్చిమ ఐరోపాలో ఈ కేసులు వెలుగు చూశాయి. CCHF తీవ్రత దృష్ట్యా ఈ ఏడాదికి సంబంధించిన 9 ప్రాధాన్య వ్యాధుల్లో దీన్ని చేరుస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది హైలోమా మార్గినాటమ్ అనే పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారి శరీర ద్రవాల ద్వారా కూడా ఇతరులకు సోకుతుంది. CCHF వ్యాధి లక్షణాలు ఆరంభంలో ఎబోలాను పోలి ఉంటాయి. బాధితుల్లో కండరాల నొప్పి, అంటే ఎబోలాకు సంబంధించిన లక్షణాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపులో నొప్పి వస్తాయి. సో చూడండి, ఏ చిన్నది లక్షణాలు ఉన్నా కూడా ఏంటంటే మీరు ముందుగుండా అలాంటివి అయితే మాత్రం ఊహించుకోకండి. ఓకేనా? బీ పాజిటివ్ అండ్ బీ బ్రేవ్. వ్యాధి ముదిరే కొద్దీ లక్షణాలు తీవ్రమవుతాయి. ముక్కు, కళ్ళు, చర్మంలోని రక్తనాళాలు పగిలి వాటి నుంచి రక్తస్రావం తలెత్తవచ్చును. జ్వరము, కళ్ళు తిరగడము, మెడ, వెన్ను, తలనొప్పి, కళ్ళు ఎర్రబడడం, వెలుగును చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన దరిద్రం ఏంటంటే ఎన్ని లక్షణాలు చెప్పాలో అన్ని లక్షణాలు చెప్పేస్తారు మొత్తం అంతా కూడా. ఓకేనా? చిన్న జ్వరం వచ్చినా దానికి 100 లక్షణాలు చెప్తారు. పాకిస్తాన్లో ప్రాణాంతక అమీబా దాడి. పాకిస్తాన్లోని పలు రాష్ట్రాల్లో మెదడును తినే అమీబా అంట. ఓకే, మెదడును తినే అమీబా బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. నెగ్లేరియా ఫౌలరీ అని పిలిచే ఈ ఏక బ్రెయిన్ ఈటింగ్ అమీబా 1937లో అమెరికాలో తొలిసారిగా వెలుగు చూసింది. ఈ అమీబా కొలన్లు, నదులు, చెరువులు, కాలువలో ఉంటుంది. ముక్కు, నోరు లేదా చెవి ద్వారా లోపలికి ప్రవేశించి మనిషి మెదడుని తినేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్విమ్మింగ్ పూల్స్లోని, నదుల్లోని, సముద్రాలను దిగినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది అమీబా అంటే మన నిజంగా కనిపిస్తుంది కదా, అంత స్పృహ లేకుండా అయితే ఎవరు ఉండం కదా. మేబీ అది ఇంకా చిన్నదేమో, మనకి ఎలాగెళ్ళిపోతుందో లోపలికి. కానీ ఫలితంగా మరణానికే కారణమవుతుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరు సోకే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. అంతే కదండి, ఒకరి చెవులోకి వెళ్ళింది మళ్ళీ ఇంకొకరి చెవులోకి ఎలాగెళ్తుంది? వెళ్ళదు కదా. 5,000 ఏళ్ల నాటి పురాతన సమాధిలో 14 అస్థిపంజరాలు. ఓకే, సుమారు 5,000 ఏళ్ల నాటి పురాతన సమాధిలో 14 అస్థిపంజరాలను పురావస్తు నిపుణులు కనుగొన్నారు. స్త్రీ పురుషులతో పాటు పిల్లలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే రాతి యుగానికి చెందిన కొన్ని వస్తువులు కూడా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయని వెల్లడించారు. స్కాట్లాండ్లోని ప్రధాన ఒర్కినీ ద్వీపంలో హోల్మాలో ఇవి బయటపడ్డాయి. నేషనల్ మ్యూజియం స్కాట్లాండ్, కార్డిఫ్ విశ్వవిద్యాలయం నిపుణుల సహకారంతో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. నియోలిథిక్ సైట్ ప్రాంతంలో 5,000 ఏళ్ల నాటి పెద్ద సమాధిని కనుగొన్నారు. శిథిలావస్థలో ఉన్న ఈ సమాధిలో 14 అస్థిపంజరాలు ఉన్నాయని తెలిపారు. నేషనల్ మ్యూజియం స్కాట్లాండ్కి చెందిన డాక్టర్ హ్యూగో అండర్సన్ వైమార్క్, కార్డిఫ్ ప్రొఫెసర్ విక్కీ కమింగ్స్ నేతృత్వంలో 3 వారాల పాటు ఇక్కడ తవ్వకాలు జరిగాయి.
15 మీటర్ల వ్యాసం కలిగిన రాతి కట్టడము, 7 మీటర్ల పొడవున్న మార్గాన్ని కనుగొన్నారు. ఓకేనా. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదము. సో విజయనగరం జిల్లాలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో అక్టోబర్ 29న ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ రైలును రాయగడ ప్యాసింజరు భీమాలి అలమండ రైల్వే స్టేషన్ల మధ్య ఢీ కొట్టింది. సో ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో పదుల సంఖ్యలో ఈ తరహా రైలు ప్రమాదాలు చోటు చేసుక వాటిలో మరణాల సంఖ్య తీవ్రంగా ఉన్నది. ఓకే. సో ప్రమాదం తాలూకు వివరాలు ఏంటంటే, ఈ తీవ్ర విషాదాన్ని నింపిన రైలు ప్రమాదాలు వివరాలు. 1981 జూన్ 6న బీహార్లో జరిగిన ప్రమాదము భారత రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. 1981 జూన్ 6 బీహార్లో మాన్సీ నుంచి సహర్సాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు భాగమతి నది దాటుతుండగా 7 బోగీలు పట్టాలు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయాయి. ఈ సమయంలో రైల్లో సుమారు 1000 మందికి పైగా ప్రయాణికులు ఉండగా అందులో 750 మంది నదిలో కొట్టుకుపోయినట్లుగా అంచనా. 5 రోజుల సహాయక చర్యల అనంతరము 235 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 1995 ఆగస్టు 20న ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు సమీపంలో ఫిరోజాబాద్లో పురుషోత్తమ ఎక్స్ప్రెస్, కాలిందీ ఎక్స్ప్రెస్లు ఢీకొన్న ఘటనలో 350 మంది చనిపోయారు. ఇంకా 2023 జూన్ 2లో ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బహన్గా బజార్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొని దాని బోగీలు అదే సమయంలో పక్క ట్రాక్పై వెళ్తున్న బెంగళూరు హౌరా సూపర్ఫాస్ట్ రైలును ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 296 మంది చనిపోయారు, 900 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇక్కడ ఏంటంటే శవాలు కూడా అంటే ఎవరెవరితో పోల్చుకోలేని పరిస్థితి అనేది ట్రైన్ యాక్సిడెంట్స్లో మెయిన్ అదొక అనకూడదు కానీ ఒక రకమైన నిజంగా చాలా చాలా బాధాకరమే ఇది మాత్రమును. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే వార్తల్లో ప్రదేశాలు అని చెప్పేసి మనకి ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ అలాగే ఛానల్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.